అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గడిచిన కొద్ది రోజులుగా సీఎం డీసీఎం అంటూ ఒక వార్ నడుస్తుంది. అసలు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నామని కొద్దిమంది కార్యకర్తలకు క్లారిటీ కూడా లేని విషయం. పూర్తి అంధకారంలో వారు చేస్తున్న యుద్ధం అది. ఒక రకంగా చెప్పాలంటే వారి ఈగో ఫైట్ తోటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని నాశనం చేయడానికి కూడా సిద్ధపడేంత సాహసం చేస్తున్నారు. వాళ్ళ నాయకుల్ని ప్రొజెక్ట్ చేసుకోవాలనేటువంటి అత్యుత్సాహంతో అసలు ఎవరు తగ్గారు ఎవరు నెగ్గారు అనే విషయం మీద కూడా గడిచిన 7 నెలల కాలంలో అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు కూడా విశ్లేషణ చేసుకోలేదు. ప్రస్తుతం ప్రజల్లో ఏదైతే నెరేటివ్ నడుస్తుందో అదే నెరేటివ్ని బలపరుస్తూ వెళ్ళారు. కానీ దీనికి సంబంధించి క్లారిటీ అనేది చాలా అవసరం అనిపిస్తుంది. ఇవాళ కనుక ఆ క్లారిటీ అనేది ప్రజల్లో ముఖ్యంగా ఎవరైతే అంధకారంలో యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో బలం ఎవరిది బలహీనత ఎవరిది, ఎవరి బలం ఎవరికి బలహీనత, ఎవరి బలహీనత ఎవరికి బలం అనే విషయాల మీద కాస్త క్లారిటీ తెచ్చుకోకపోతే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని అంశాలను చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన్ని చూసి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మొన్నటి ఎన్నికల్లో ఓట్ చేశారు. కూటమిగా జతకట్టిన పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలనే సంకల్పంతోనే 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అయితే ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదా క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు అసలు ఈ స్థానాల్లో ఎవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి, ఎంతమంది డీసీఎంలు ఉండొచ్చు, ఎంతమంది మంత్రులు ఉండొచ్చు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి అనే స్థానంలో ఉండే నాయకుడి యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన యొక్క అవసరాలు, రాష్ట్రంలో ఎఫెక్టివ్ గవర్నెన్స్ కొనసాగడానికి ఏ స్థానాల్లో ఏ స్థాయిల్లో ఎవరు ఉండాలి అనే విషయం మీద పూర్తి స్థాయి నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారు. ఇక్కడ పదవి అనేది బాధ్యత తప్ప అది అలంకారం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇవాళ లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి అనే ప్రస్తావన ఎవరు తీసుకొచ్చారనే విషయాన్ని ఫస్ట్ క్వశ్చన్ చేసుకున్న తర్వాత మిగిలిన అంశాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక పత్రికాధిపతి, ఆ పత్రికాధిపతికి నారా లోకేష్ గారికి మధ్య టర్మ్స్ బాలేవనే అంశాలు గడిచిన కొద్ది రోజులుగా బయటకు లీక్స్ రూపంలో వస్తున్నాయి. ఆ పత్రికాధిపతి నారా లోకేష్ని ఉన్నపలంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయకపోతే ఆయన భవిష్యత్ నాయకత్వం అంధకారం అయిపోతుందనే ఫీలర్ నోటి విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆ ఫీలర్ని మరింత బలంగా ప్రజల్లో తీసుకెళ్లిన మరొక నాయకుడు మహాసేన రాజేష్ గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాస్త అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకి సముచిత గౌరవం లభించట్లేదనే అభిప్రాయంతో ఆయన కొనసాగుతున్నారు. సో వీరి ఇద్దరి వెనుక ఉన్నటువంటి ఆలోచనలు ఏంటనే అంశాలు పక్కన పెడితే ఈ ఇద్దరు చాలా బలంగా నారా లోకేష్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా లోకేష్ ఉండాలంటే ఇవాల్టి రోజున ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వాల్సిందే అనే అభిప్రాయాన్ని అయితే బలంగా తీసుకెళ్లారు. కొద్దిమంది క్యాడర్ కూడా ట్రాప్లో పడ్డారు. సో ఇక్కడ జనసేన క్యాడర్ ఇమీడియట్గా వీరి మీద అటాక్ ప్రారంభించారు. ఏమని చెప్తున్నారు వీళ్ళంతా? ఇమీడియట్గా నారా లోకేష్ గారిని డీసీఎం చేసేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా చీఫ్ మినిస్టర్ చేసేయాలనే ఆర్గ్యుమెంట్ను కూడా తెచ్చిపెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇవాళ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఏమాత్రం మంచి వాతావరణం కాదు. ముఖ్యంగా క్యాడర్గా చెప్పుకోబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా విజ్ఞతతో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశం, జనసేన ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నారా లోకేష్ గారు కూడా చంద్రబాబు గారి దారిలో వెళ్తున్నారా అనిపిస్తుంది. రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనమే ముద్దు అనే ఆలోచనతో ఆయన ముందు వెళ్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు గడిచిన 4-5 రోజులుగా నారా లోకేష్కి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే ప్రచారం మీద మందలిస్తూనే ఉన్నారు. నిన్న ఒకంత ఘాటుగా కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. మినిస్టర్ మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పార్టీ క్యాడర్కి కూడా ఆయన చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు దీని మీద రియాక్ట్ అయిన తర్వాత క్యాడర్కి చాలా గట్టిగా చివాట్లు పెట్టిన తర్వాత ఇవాళ జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దిశానిర్దేశం చేశారని, నారా లోకేష్ గారి డీసీఎం పదవికి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరు రియాక్ట్ కావద్దనే విషయాన్ని ఆయన చెప్పారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక్కడ ఒక అంశాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈగోస్కి పోయి ప్రభుత్వంలో ఎవరు ఏ స్థాయిలో ఉండాలని మా స్థాయిలో మేము నిర్ణయించేస్తాం, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశాల మీద
కూడా మేము అభిప్రాయాలు చెప్తాము, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవాలనే మొండి వైఖరితో వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా ఇది కూటమి మూలధర్మాన్ని కూడా చాలా తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ మించి ఇవాళ కూటమిగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలను అందలం ఎక్కించింది ప్రజలు కోరుకున్నటువంటి ప్రయోజనం వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పదాన ముందుకు దూసుకు వెళ్ళాలి అనేది ప్రజల యొక్క అజెండా తప్ప ఏ నాయకుడు ఏ స్థాయిలో ఉండాలి, ఏ నాయకుడు ఏ ప్రోటోకాల్ ఎంజాయ్ చేయాలి, ఏ నాయకుడు ఏ లెవెల్లో తమ యొక్క నాయకత్వాన్ని అలరించాలనేది కాదు. ఇది జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఖచ్చితంగా ఈ రెండు పార్టీల క్యాడర్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 100% ఈ స్టేట్లో ఎవరు ఏ స్థానంలో ఉండాలి, ఎవరు ఏ బాధ్యతలు చేపట్టాలి, ఎవరు ఏ బాధ్యతకు న్యాయం చేస్తారు, చేయగలరనే నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ పూర్తి స్థాయిలో ఆయనకు ఉంటుంది. దీనికి అవరోధంగా ఏ ఒక్కరు నిలిచినా వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి అవరోధంగా మారుతున్నారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గ్రహించాలి. థ్యాంక్ యూ.